ఓకే. ఇప్పటివరకు మనం ఒక సింగిల్ వేరియబుల్‌ని చూసాం. అంటే ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఈ సింగిల్ వేరియబుల్ సింగిల్ వాల్యూని ఆర్ సింగిల్ లిటరల్‌ని స్టోర్ చేసింది. సపోజ్ ఇంట్ y ఈజ్ ఈక్వల్ టు 20 అన్నా. సో y అనేది 20ని స్టోర్ చేసింది. సో ఇంట్ z ఈజ్ ఈక్వల్ టు 30 అన్నా. సో ఏమవుతుందంటే ఇప్పుడు మెమరీలో సపోజ్ x అనేది 10 స్టోర్ చేస్తుంది, y అనేది 20 స్టోర్ చేస్తుంది, z అనేది 13 స్టోర్ చేస్తుంది. సో ఇక్కడ మనం గమనిస్తే ఒక వేరియబుల్కి ఒక్క వాల్యూ మాత్రమే అసైన్ ఉంది. అట్లా కాకుండా నాకు ఎలా సపోజ్ ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉండాలి. ఆ వాల్యూస్ అన్నీ అంటే గ్రూప్ ఆఫ్ లిటరల్స్ ఉండాలి. సో ఆ లిటరల్స్ని ఒక వేరియబుల్ హోల్డ్ చేయాలి. అట్లాంటి కాన్సెప్ట్ ఏమన్నా ఉందా అంటే ఉంది. దాన్ని ఏమంటారంటే అరేస్ అంటారు. అంటే అరే అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ని సపోజ్ ఏ గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ అంటే సపోజ్ 10, 20, 30 ఇలా ఉన్నాయి. ఈ గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ని ఒక సింగిల్ వేరియబుల్ అనేది హోల్డ్ చేసింది. సింగిల్ వేరియబుల్ హోల్డ్ చేస్తే దాన్ని ఏమంటారు? అరే అంటారు. సో అరే అంటే అరే అనే కాదు, కలెక్షన్స్ అలాంటివి కూడా ఉన్నాయి. కానీ అరే గురించి మనం ఫస్ట్ నేర్చుకోవాలి, దాని తర్వాత కలెక్షన్స్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, అయితే దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఆర్ రూల్స్ ఏంటి, లేదా దీని డిజైనింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ అన్నిటిని ఒక సింగిల్ వేరియబుల్ ఎలా హోల్డ్ చేస్తుందో ఈ డేటా అనేది ఎలా ఉండాలంటే ఖచ్చితంగా హోమోజీనియస్ అయి ఉండాలి. హోమోజీనియస్ డేటా అంటే ఏంటంటే ఇప్పుడు 10 అనేది ఇంటి టైపు, 20 అనేది ఇంటి టైపు, 30 అనేది ఇంటి టైపు. సో 10, 20, 30 అనేది ఏంటి? ఇవన్నీ ఏంటి? సేమ్ టైప్ ఆఫ్ డేటా. అంటే ఇంటి టైప్ ఆఫ్ డేటా. అంటే డిఫాల్ట్గా ఇంట్ అంటాం కదా డేటా టైపు, అంటే ఇంటిగ్రల్ డేటా టైపు. సో అందుకనే 10, 20, 30, 40, 50 ఇట్లా స్టోర్ చేస్తాం అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సైజ్ షుడ్ బి ఫిక్స్డ్. సైజ్ ఏంటి? ఫిక్స్డ్. సో ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ ఏంటి? అరే అనేది ఫిక్స్డ్ సైజ్లో ఉంటుంది. నెక్స్ట్ డేటా అనేది హోమోజీనియస్ ఉంటుంది. సో ఇవి అరేకి ఉండే రూల్స్. అండ్ ఆల్సో ఇవే డిసడ్వాంటేజెస్ కూడా. అంటే ఇప్పుడు నేను కొత్తగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది 10, 20, 30 అని ఇట్లా 3 వాల్యూస్ని హోల్డ్ చేసింది. సపోజ్ నేను ఫోర్త్ వాల్యూ కానీ, ఫిఫ్త్ వాల్యూ కానీ, సిక్స్త్ వాల్యూ కానీ ఇట్లా దాన్ని కానీ ఇట్లా చేయాలంటే దీనికి గ్రోబుల్ నేచర్ ఉండదు. సో దానివల్ల ఏం చేయాలి? నేను మళ్ళీ కొత్త అరే ఒకటి తీసుకొని దాని సైజ్ ఏమో 5 అని సైజ్ ఫిక్స్ చేసి అప్పుడు 10, 20, 30, 40, 50 ఇట్లా ఇవ్వాలి. సో ఇలా జరుగుతుంది. సో ఇది అంటే ఈ అరేలో ముందే మనం సైజ్ అనేది ఫిక్స్ చేయడం వల్ల ఏముంటుంది? దీన్ని ఫ్యూచర్లో మనం మోర్ దాన్ దట్ సైజు ఆఫ్ డేటాని మనం దాంట్లో ఇంక్లూడ్ చేయలేం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉండే డేటా టైప్ మొత్తం చూస్తే అన్నీ హోమోజీనియస్. అంటే నేను ఇక్కడ 10 పెట్టా, 20 పెట్టా, 30 పెట్టా, 40 పెట్టా, 50 పెట్టా, 6.5, 7.10 ఇట్లాంటి ఇదేంటి? ఇది డబుల్ డేటా అంటే ఫ్లోటింగ్ టైపు లాంటివి ఏమైనా ఇంక్లూడ్ చేయాలంటే కుదరదు. ఎందుకంటే ఈ డేటా వేరు. అరే ఓన్లీ సపోర్ట్స్ సేమ్ డేటా టైప్, అంటే హోమోజీనియస్ డేటా టైప్ అనమాట. ఓకే, అండ్ ఇవైతే ఉన్నాయే 10, 20, 30 ఈ డేటాను మనం ఎలా ఇస్తామంటే ఇండెక్స్లా ఇస్తామన్నమాట. సో దీన్ని బట్టి మనం ఒక డెఫినేషన్ కానీ ఫ్రేమ్ చేయాలంటే ఏం చేయొచ్చు? అరే ఈజ్ ఏ హోమోజీనియస్ అండ్ ఫిక్స్డ్ నాన్ గ్రోవబుల్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. అంతే కదా, ఇది ఖచ్చితంగా హోమోజీనియస్ అయి ఉండాలి,
ఫిక్స్డ్ సైజ్ ఉండాలి, నాన్ గ్రోవబుల్ నేచర్ ఉండాలి. సో అట్లా ఉంటే ఇది ఏం చేయొచ్చు, అరే అని మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం అరేని దీంట్లో ఏముంటాయంటే అరేని డిక్లేర్ చేయాలి, ఫస్ట్ డిక్లేర్ చేయాలి, తర్వాత క్రియేట్ చేయాలి, అరేని డిక్లేర్ చేయాలి, క్రియేట్ చేయాలి, ఇనిషియలైజేషన్. సో డిక్లరేషన్ అంటే ఏంటి, క్రియేషన్ అంటే ఏంటి, ఇనిషియలైజేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సపోజ్ అరే అనేది ఎలా రాయాలంటే, డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ డేటా టైప్ ఏంటో చెప్పాలి. సపోజ్ నేను ఇంటి డేటా టైప్ తీసుకున్న తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ ఉండాలి. స్క్వేర్ బ్రాకెట్స్ ఉండాలి. దాని తర్వాత వేరియబుల్ ఏ వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ ఉండాలి. సో దీన్ని ఏమంటారంటే డిక్లరేషన్ అంటారు. ఏమంటారు, అరే డిక్లరేషన్ అంటారు. సో ఇది ఎన్ని టైప్స్లో మనం డిక్లేర్ చేయొచ్చు, ఇలాగే రాయాలా. డేటా టైపు, స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ వేరియబుల్ ఇలాగే రాయాలంటే అవసరం లేదు, ఇంకో 2 వేస్లో కూడా రాయొచ్చు. డేటా టైప్ రాయాలి, డేటా టైప్ రాసిన వెంటనే స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చిన, అలా కాకుండా స్పేస్ ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి వేరియబుల్తో సహా రాసామంటే ఇది కూడా ఎరే. ఇంకా వేరేగా రాయొచ్చు. ఇంట్ అంటే డేటా టైపు, ఇప్పుడు వేరియబుల్, దాని తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్. సో ఇది కూడా వ్యాలిడే. సో మనం డిక్లేర్ చేయాలంటే 3 వేస్లో డిక్లేర్ చేయొచ్చు. ఎలా డిక్లేర్ చేయొచ్చు, డేటా టైపు, స్క్వేర్ బ్రాకెట్స్, స్పేస్, వేరియబుల్. లేదా సెకండ్ వే ఏంటి, డేటా టైపు, స్పేసు, స్క్వేర్ బ్రాకెట్స్, వేరియబుల్. లేదా డేటా టైపు, స్పేసు, వేరియబుల్, స్క్వేర్ బ్రాకెట్స్. ఇలా 3 వేలు ఇవ్వచ్చు. కానీ దీంట్లో బెస్ట్ వే ఏంటంటే ఫస్ట్ వే. ఎందుకు ఫస్ట్ వే అని అంటే, ఇక్కడ ఏముంది, డేటా టైప్ ఉంది. డేటా టైప్ ఇచ్చిన వెంటనే ఇది అరే అని డిక్లేర్ చేయడం కోసం స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి. అండ్ వేరియబుల్ వీటిలో క్లబ్ అయ్యలేదు, దూరంగా ఉంది. సో వేరియబుల్, ఈ డేటా టైపు, అరే అనేవి ఒక పార్ట్ కింద, వేరియబుల్ అనేది ఒక పార్ట్ కింద ఉండే, అంటే క్లియర్గా డిఫైన్ చేసి ఉంది, డెఫినేషన్ ఉంది. అంటే ఈ డిక్లరేషన్ అనేది ఎట్లా ఉంది, డేటా టైపు, స్క్వేర్ బ్రాకెట్స్ ఒక పార్ట్ కింద, వేరియబుల్ ఒక పార్ట్ కింద ఉంది. సో ఇది బెస్ట్ వే అనమాట, ఇది బెస్ట్ వే. సో రిమైనింగ్ వేస్ని కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఇదేంటంటే క్లియర్లీ డిక్లరేషన్లా కనిపిస్తుంది. ఓకేనా, క్లియర్గా సపరేట్ అయ్యింది, ఎందుకంటే మనకి డేటా టైప్ సపరేట్ అయ్యింది, నెక్స్ట్ వేరియబుల్ సపరేట్ అయింది. సో ఇది బెస్ట్ వే. ఇలా రాయించా. సపోజ్ ఇంట్ స్క్వేర్ బ్రాకెట్స్ ఎక్స్ రాసాను, ఇక్కడ నేను ఫిక్స్డ్ ఇన్ సైజ్ అన్నాను కాబట్టి ఇక్కడ ఇలా రాయించా. అంటే ఇది రాంగ్. అంటే డిక్లరేషన్ అప్పుడు మనం సైజ్ని స్పెసిఫై చేయకూడదు. ఖచ్చితంగా ఎలా రాయాలి, ఇంటూ స్క్వేర్ బ్రాకెట్స్ ఎక్స్ అని రాసామంటే ఇది కరెక్ట్ వే. ఓకేనా. అండ్ దీన్ని ఇక్కడ మనం గమనిస్తే ఒకే స్క్వేర్ బ్రాకెట్స్ ఉంది కదా, దీన్ని ఏమంటారంటే జనరల్గా 1 డైమెన్షనల్ అరే అంటారు. దీన్ని ఏమంటారు, 1 డైమెన్షనల్ అరే అంటారు. సరే, మల్టీ డైమెన్షనల్ అరేస్ ఉంటాయా? సపోజ్ లెట్స్ సే 2 డైమెన్షనల్ అరేస్ ఉంటాయంటే ఉంటాయి, 2 డైమెన్షనల్ అరేస్ ఉంటాయి. బట్ వాటిని ఎట్లా చేస్తారంటే సింపుల్, ఇక్కడ డేటా టైపు, స్క్వేర్ బ్రాకెట్స్ 2 పెట్టానంటే 2 డైమెన్షనల్ అని, ఎక్స్ అని ఇలా పెట్టానంటే ఇదేంటంటే 2 డైమెన్షనల్ అరే అని. సో ఈ 2 డైమెన్షనల్ అరేని ఎలా రాయొచ్చు, ఇంట్ ఇలా రాయొచ్చు, వేరియబుల్ స్పేస్ వేరియబుల్ రాసి ఇలా రాయొచ్చు, లేదా ఇంట్ వేరియబుల్ తోటి స్క్వేర్ బ్రాకెట్స్ని అటాచ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంట్ ఇలా రాయొచ్చు, లేదా ఇంట్ స్క్వేర్ బ్రాకెట్స్ వేరియబుల్ ఎక్స్
ఇలా ఏదైనా రాయొచ్చు. ఇవన్నీ వ్యాలిడ్ డిక్లరేషన్స్. ఇవన్నీ వ్యాలిడ్ డిక్లరేషన్స్. సపోజ్ ఇలా ఉంది. ఎలా అంటే ఇంట్ స్క్వేర్ బ్రాకెట్ ఏ కామా బి ఉంది. సో ఇప్పుడు ఇది 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ అంటే వేరియబుల్ అనేది ఇక్కడ వేరియబుల్స్ ఉన్నాయి కదా, 1 డైమెన్షనల్ 2 డైమెన్షనల్ లేదా వ్యాలిడే ఇన్వాలిడే చెప్పాలి. సో ట్రై చేద్దాం. సపోజ్ ఇది 1. రెండోది తీసుకుందాం. ఇంట్ స్క్వేర్ బ్రాకెట్ ఏ స్క్వేర్ బ్రాకెట్ అంటే స్పేస్ ఇది స్క్వేర్ బ్రాకెట్ కామా బి, ఇది 2. నెక్స్ట్ మూడోది ఇంట్ స్క్వేర్ బ్రాకెట్ ఏ స్క్వేర్ బ్రాకెట్ కామా బి స్క్వేర్ బ్రాకెట్. నెక్స్ట్ 4 ఇంట్ స్క్వేర్ బ్రాకెట్ స్పేస్ ఏ కామా బి, ఇదొకటి. నెక్స్ట్ 5th వన్ ఇంట్ స్క్వేర్ బ్రాకెట్ ఏ బి స్క్వేర్ బ్రాకెట్. 6th ఇంట్ స్క్వేర్ బ్రాకెట్ స్పేస్ స్క్వేర్ బ్రాకెట్ ఏ కామా స్క్వేర్ బ్రాకెట్ బి. సో ఈ అన్నిటిలోనూ మనకి ఏ డైమెన్షన్స్ ఎంత, బి డైమెన్షన్ ఏంటి అనేది చెప్పాలి. సో ట్రై చేద్దాం. వేరే కలర్ తీసుకుందాం, గ్రీన్. ఓకే, ఇప్పుడు గమనిస్తే సో ఇక్కడ వరకు డేటా టైపు అండ్ డైమెన్షన్. సో ఇది వేరియబుల్. సో ఏ వేరియబుల్ అనేది ఎన్ని డైమెన్షన్స్ చూద్దాం. సో ఇది ఒకటే ఉంది కాబట్టి ఏ అంటే 1. నెక్స్ట్ ఇదే బీకి కూడా వస్తుంది కాబట్టి B1 A1 B1. సో నెక్స్ట్ ఏ, ఇది వేరియబుల్, ఇది డేటా టైప్ కాబట్టి ఇప్పుడు చూద్దాం. ఇది స్క్వేర్, ఇది 1. నెక్స్ట్ ఏకి పక్కన ఇంకోటి ఉంది అంటే ఏ 2 డైమెన్షనల్. బి చూస్తే బీకి ఇది ఒక్కటే అప్లై అవుతుంది, ఎందుకంటే ఏ అనేది అప్లై అవుతుంది. ఏతో ఉంది, ఏ తర్వాత ఉండే స్క్వేర్ బ్రాకెట్ ఓన్లీ ఏతోనే కాంబినేషన్. సో ఇది ఒక్కటే అప్లై అవుతుంది. సో బి అనేది 1 అనేది 1. సో ఇక్కడ ఏకి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి A2 అవుతుంది. నెక్స్ట్ బి అనేది ఇక్కడ ఒకటి ఉంది, నెక్స్ట్ బి తర్వాత ఇది ఉంది. సో బి అనేది కూడా 2 అవుతుంది. ఇక్కడ 1 2. సో ఏ అనేది 2 అవుతుంది, బి అనేది ఏమవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బి అనేది మనం జనరల్గా ఏమనుకుంటాం, ఇక్కడ వరకు డేటా టైపు కాంబినేషన్ డేటా టైపు అండ్ ఈ స్క్వేర్ బ్రాకెట్ ఇది వేరియబుల్స్ అనుకుంటాం. కానీ కాదు, ఇక్కడ వరకు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్పేస్ ఉన్నా కూడా వెంటనే నాకు అరే సింబల్ అంటే స్క్వేర్ బ్రాకెట్ సింబల్ ఇక్కడ వరకు ఉంది. సో ఈ రెండు తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఏ 2 అవుతుంది, బి కూడా 2 అవుతుంది. సో ఇక్కడ ఏ అనేది 2 అవుతుంది, బి అనేది ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది, ఇక్కడ 1 అంటే బి అనేది 3 అవుతుంది. ఓకే, నా ఇక్కడికి. సో ఇక్కడికి వద్దాం. ఇప్పుడు ఏ అనేది 2 అవుతుంది. దాని తర్వాత ఈ రూల్ అనేది లేదు. అంటే ఏంటంటే ఫస్ట్ వేరియబుల్కేమో స్క్వేర్ బ్రాకెట్స్ ముందు ఉండొచ్చు, తర్వాత కూడా ఉండొచ్చు. కానీ ఆఫ్టర్ ఫస్ట్ వేరియబుల్ అంటే ఏ తర్వాత ఉండే వేరియబుల్ ఏదైనా కాంబినేషన్లో ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ రాకూడదు. స్క్వేర్ బ్రాకెట్స్ వస్తే ఆఫ్టర్ రావాలి, ఆఫ్టర్ వేరియబుల్ రావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది, బిఫోర్ వచ్చింది. దీనివల్ల ఏమొస్తుందంటే మనకి కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే
నేను ఇంట్ ఇలా ఇచ్చి ఇలా ఇచ్చి ఏ అని ఇస్తే సో ఏకి ఇలా వచ్చింది, లేదా ఇంట్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి ఏ పెట్టి ఇలా ఇచ్చానంటే ఏకి 2 వస్తుంది. తర్వాత నేను బి పెట్టానంటే సో ఈ బీకి 1 వస్తుంది. అలా కాకుండా ఇలా పెట్టానంటే బీకి 2 వస్తుంది. ఇది కానీ బీకి ముందు పెట్టే రూల్ అనేది లేదు మనకి. సో ఇలా పెట్టడం వల్ల ఏమొస్తుందంటే కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. సో అందుకనే 6th దానికి కంపైల్ టైమ్ ఎర్రర్ వచ్చింది. ఓకే, అంటే if you want to specify the dimension before the variable, that rule is applicable only for the first variable. Second variable onwards we cannot apply the same declaration. Okay, same declaration. Okay, అంటే అర్థమైందిగా. ఇట్లా పెట్టి బి అని పెట్టకూడదు, దీనికి ఏది ఉంది కదా అని చెప్పి బీకి పెట్టకూడదు. సో ఈ డిక్లరేషన్ ఫస్ట్ దానికి వ్యాలిడ్ అవుతుంది కానీ సెకండ్ దానికి వ్యాలిడ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ వన్. మళ్ళీ ఆ పాయింట్ని ఇంకొకసారి చెప్తాను, మళ్ళీ దీన్ని కన్ఫ్యూజ్ అవుతారని. ఇంట్ ఏ, సో ఇట్లా బి సి ఉంటే ఓన్లీ ఇక్కడ వరకు కరెక్టే. దీనికి ఈ ఫస్ట్ వేరియబుల్కి ఉండొచ్చు, ఇక్కడ ఇది నాట్ అప్లికబుల్. సో నాట్ అప్లికబుల్, అర్థమైంది కదా. సో ఈ రకంగా చేయొచ్చు అనమాట. సో ఇది డిక్లరేషన్. సో ఇది 2 డైమెన్షనల్. మొత్తం మీద డిక్లరేషన్ స్టేట్మెంట్స్ ఇలా ఉంటాయి. అట్లా కాకుండా నేను ఏం చేయాలంటే నెక్స్ట్ ఏంటంటే క్రియేషన్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, క్రియేషన్, ఎరే క్రియేషన్ అనమాట. సో ఎరేని ఎలా క్రియేట్ చేస్తారు, ఫస్ట్ డిక్లేర్ చేయాలి ఇంట్ స్క్వేర్ బ్రాకెట్ వేరియబుల్, ఈ పాయింట్ వరకు డిక్లరేషన్. అండ్ క్రియేషన్ చేసేటప్పుడు మనం ఎలా క్రియేట్ చేస్తామంటే న్యూ ఇంట్ స్క్వేర్ బ్రాకెట్స్, ఇక్కడ సైజుని రాస్తాం. సో ఎరే అనేది ఇప్పుడు మనం క్లియర్గా ఈ లైన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వరకు దీన్ని డిక్లరేషన్ అంటారు. ఇది అరే డిక్లరేషన్, ఇదేంటి అరే క్రియేషన్. సో ఈ క్రియేషన్ దేంతో క్రియేట్ చేస్తున్నాం, న్యూ అనే ఆపరేటర్ ఆర్ కీవర్డ్. సో దీంతో నేను క్రియేట్ చేస్తున్నానంటే ఎరేకి ఒక క్లాస్ ఉంటుంది. సో ఆ క్లాస్ నుంచి నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నట్టుగా మీనింగ్. అంటే అరే అనేది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్కి నాకు ఒక క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ ఏముంటుందంటే జావా లాంగ్వేజ్ లెవెల్లో ఉంటుంది. అది అంటే జావా లాంగ్వేజ్ లెవెల్లో ఆల్రెడీ ఒక క్లాస్ ఉంది, అంటే అరేకి సంబంధించిన క్లాస్ ఉంది. సో ఆ క్లాస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, దీనికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. సో డెవలపర్ లెవెల్లో మనం ఇది చూడలేం, ఏంటి ఆ క్లాస్ ఏంటో చూడలేం డెవలపర్ లెవెల్లో అని చెప్పేది. అది లాంగ్వేజ్ లెవెల్లో ఏంటంటే ఆల్రెడీ అది ఒక డిక్లేర్ చేసింది. అంటే జావా లాంగ్వేజ్ లెవెల్లో ఆల్రెడీ అరే క్లాస్ అనేది ఒకటి డిక్లేర్ చేశారు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూ కీవర్డ్, అంటే న్యూ కీవర్డ్ యూజ్ చేసి నేను ఏం చేశాను, ఆబ్జెక్ట్ని అరేని క్రియేట్ చేశాను. ఓకే, అరేని క్రియేట్ చేశాను. ఓకే, అంటే ఫర్ ఎవ్రీ అరే టైప్ కరెస్పాండింగ్ క్లాసెస్ ఆర్ అవైలబుల్, బట్ దీస్ క్లాసెస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ జావా లాంగ్వేజ్ అండ్ నాట్ అవైలబుల్ టు ద ప్రోగ్రామర్ లెవెల్. ఓకే, అదొక ప్రోగ్రామర్ లెవెల్లో అవి నాట్ అవైలబుల్. సో ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల అసలు ఏం జరుగుతుంది అంటే మెమరీలో సపోజ్ ఇది ఎక్స్ కాబట్టి ఎక్స్ అనేది ఇది ఒక రెఫరెన్స్ వేరియబుల్. సో నాకు ఇప్పుడు 3 బ్లాక్స్ ఇలా ఫామ్ అవుతాయి. ఓకే, ఇది ఫామ్ అయ్యేది.
సో అంటే నేనేం చేశాను ఇక్కడ 3, దాని సైజు 3 అని చెప్పాను. 3 సైజ్ తోటి ఒక క్రియేట్ అయింది, ఒక అరే క్రియేట్ అయింది. సో ఇక్కడ ఇంట్ ఉంది కాబట్టి, సో ఇది ఇంటీజర్కి సంబంధించింది కాబట్టి ద డిఫాల్ట్ వాల్యూస్ జీరోస్ కాబట్టి జీరోస్ తోటి ఇట్లాగా లోడ్ అయి ఉంటుంది. అయితే ఇంటర్నల్గా నేను ఏమన్నానంటే, సపోజ్ కానీ ఎక్స్ని SOPLN ఆఫ్ ఎక్స్ అన్నానంటే ఏం ప్రింట్ అవుతుంది, అవుట్పుట్ ఏమొస్తుందంటే ఫస్ట్ ఒక స్క్వేర్ బ్రాకెట్ వస్తుంది. ఆ స్క్వేర్ బ్రాకెట్ తర్వాత ఐ వస్తుంది. ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్ వస్తుంది, దాని తర్వాత ఐ వస్తుంది. సో ఇది ఏంటంటే ఇదే కరస్పాండింగ్ క్లాస్ నేమ్. దీని కరస్పాండింగ్ క్లాస్ నేమ్ ఏంటి, ఈ ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ అయిందో దాని కరస్పాండింగ్ క్లాస్ నేమ్ ఏంటి, స్క్వేర్ బ్రాకెట్ ఐ. అంటే ఇంటర్నల్గా మనకి ఏ మెథడ్ కాల్ అవుతుందంటే x.getClass .getName అని ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఈ మెథడ్ కాల్ అయినప్పుడు మనకి ఏం చూపిస్తుంది, స్క్వేర్ బ్రాకెట్ ఐ అని చూపిస్తుంది. ఈ స్క్వేర్ బ్రాకెట్ ఏంటంటే ఇది 1 డైమెన్షనల్ అయితే ఒక స్క్వేర్ బ్రాకెట్ ఉంటుంది. అండ్ డేటా టైప్ ఇంటి కాబట్టి ఐ చూపిస్తుంది. సరే, దీన్ని బట్టి మనం ఇంకా వేరే ఏమైనా మిగతా డేటా టైప్స్కి ఏమైనా రాయచ్చా అంటే రాయచ్చు. సపోజ్ ఇంట్ డబుల్ స్క్వేర్ బ్రాకెట్ ఉందనుకో, దాని కరస్పాండింగ్ క్లాస్ నేమ్ ఎలా వస్తుంది, అప్పుడు కూడా మనకి ఇంకొక కాల్ అవుతుంది, .getClass.getName అనేది కాల్ అవుతుంది. సో ఈ మెథడ్ కాల్ అయినప్పుడు నాకు వచ్చే అవుట్పుట్ ఏంటి, దీనికోసం దీనికోసం ఒక స్క్వేర్ బ్రాకెట్, నెక్స్ట్ దానికోసం రెండో స్క్వేర్ బ్రాకెట్, అండ్ ఇది డేటా టైప్ ఇంటీజర్ కాబట్టి క్యాపిటల్ ఐ. సో ఇది క్లాస్ నేమ్. అదే డబుల్ ఉందనుకో, సపోజ్ డబుల్ ఇట్లా స్క్వేర్ బ్రాకెట్ ఉంది. సో ఇది 1 డైమెన్షనల్ కాబట్టి ఓన్లీ ఒక సింగిల్ బ్రాకెట్ వచ్చి డబుల్ కాబట్టి క్యాపిటల్ డి వస్తుంది. సపోజ్ క్యార్ టైప్ అనుకో, స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చాను. సో అది క్యార్ కాబట్టి దీనికోసం ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్ వస్తుంది, క్యార్ కాబట్టి సి వస్తుంది. సపోజ్ బైట్ అయితే బైట్కి అయితే స్క్వేర్ బ్రాకెట్ క్యాపిటల్ బి, షార్ట్గా అయితే స్క్వేర్ బ్రాకెట్ క్యాపిటల్ ఎస్. ఓకే, మరి బూలియన్కి మాత్రం స్క్వేర్ బ్రాకెట్ క్యాపిటల్ జెడ్. దీస్ ఆర్ ద కరస్పాండింగ్ క్లాసెస్. ఇవన్నీ ఎందులో ఉంటాయంటే లాంగ్వేజ్ లెవెల్లో ఉంటాయి, జావా లాంగ్వేజ్ లెవెల్లో ఇవన్నీ ఉంటాయి. ఓకే, అండ్ మెయిన్ రూల్ ఏంటి, క్రియేషన్లో మెయిన్ రూల్ ఏంటి చూస్తే మనకి ఇది సేమ్లా ఉంటుంది, అంటే డిక్లరేషన్లోనే ఇది సేమ్లా ఉంటుంది. బట్ ఇక్కడ ఖచ్చితంగా క్రియేషన్లో మనం ఏం చేయాలి, వైల్ క్రియేటింగ్ అన్ అరే యూ షుడ్ మెన్షన్ యూ షుడ్ డిఫైన్ ద సైజ్ ఆఫ్ ద అరేని ఖచ్చితంగా కంపల్సరీగా మనం చేయాలి. డిక్లరేషన్లో రాయకూడదు, డిక్లరేషన్లో సైజ్ని మనం రాయం, ఓన్లీ క్రియేషన్ అప్పుడు మాత్రమే సైజ్ని మెన్షన్ చేస్తాం. సపోజ్ వేరే కలర్ తీసుకుందాం కొంచెం. సపోజ్ ఇంట్ స్క్వేర్ బ్రాకెట్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 3. సో ఇక్కడ గమనిస్తే ఇదేమో డిక్లరేషను, ఇదేమో క్రియేషన్. సో డిక్లరేషన్లో ఉన్నప్పుడు మనం ఎటువంటి సైజు ఫిక్స్ చేయం, బట్ ఇక్కడ సైజు రాస్తాం. సో ఇది కరెక్ట్, వ్యాలిడ్ వన్. సపోజ్ ఇలా రాసాం, ఇంట్ స్క్వేర్ బ్రాకెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్ ఇలా ఇచ్చా. సో ఇక్కడ ఎటువంటి సైజుని నేను ఇవ్వలేదు, ఎటువంటి సైజుని ఇక్కడ డిఫైన్ చేయలేదు. సో ఇట్లా చేయకపోవడం వల్ల
కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది, అంటే డైమెన్షన్ ఈజ్ మిస్సింగ్ అని ఉంటుంది. ఎరే డైమెన్షన్ ఈజ్ మిస్సింగ్, ఈ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, రూల్ 1 ఏంటి, ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఇక్కడ సైజుని ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ రూల్ 2కి వెళ్దాం. రూల్ 2కి సరే, ఇక్కడ సైజుని ఫిక్స్ చేయాలంటున్నావు, మరి ఇంట్ స్క్వేర్ బ్రాకెట్ x ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 0. సైజుని ఫిక్స్ చేయాలన్నావు కాబట్టి ఇక్కడ నేను 0 పెట్టా. సో 0 పెడితే ఇది వ్యాలిడా అంటే ఇది వ్యాలిడ్. ఇదేంటి వ్యాలిడ్. సపోజ్ దీని యొక్క లెంత్ కావాలని, లెంత్ x డాట్ లెంత్ నేను ప్రింట్ చేయాలనుకుంటే మనం s డాట్ లెంత్ని ప్రింట్ చేస్తే 0 అని వస్తుంది. సో 0 మీన్స్ array with 0 size ఈజ్ లీగల్ వన్. ఖచ్చితంగా 0 సైజ్ ఉన్న అరేస్ అనేది ఉండొచ్చు, దానివల్ల నో ఇష్యూ, నో ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ రూల్ 3, జస్ట్ ఎ మూమెంట్. ఇక్కడ కూడా రూల్ సపోజ్ మనం మెయిన్ రాస్తాం కదా, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో స్ట్రింగ్ స్క్వేర్ బ్రాకెట్ ఆర్గ్స్ ఇక్కడ ఇచ్చామా, దీని యొక్క ఈ ఆర్గ్ లెంత్ కావాలన్నప్పుడు కూడా మనకి ఏంటి 0 ఇస్తుంది. దీని లెంత్ కావాలి, దీని లెంత్ని మనం ప్రింట్ SOPLN ఆర్గ్స్ డాట్ లెంత్ నేను ప్రింట్ చేయాలనుకుంటే 0 ఇస్తుంది. సో ఇట్ ఈజ్ ఎ వ్యాలిడ్ వన్, ఇట్స్ ఎ వ్యాలిడ్ వన్ ఆర్ ఏ లీగల్ వన్. అండ్ రూల్ నెంబర్ 3, సరే 0 అంటే ఉండకూడదు అన్నావు. ఫస్ట్ రూలు ఖచ్చితంగా సైజ్ మెన్షన్ చేయాలి. సెకండ్ రూల్లోనేమో సైజ్ 0 ఉన్నా నో ప్రాబ్లం అన్నాం. నెక్స్ట్ రూల్ 3, సపోజ్ నెగిటివ్ ఇండెక్స్ ఇస్తే ఏమైనా ఎర్రర్ వస్తుందా లేకపోతే కరెక్టేనా చూద్దాం. రూల్ 3లో కలర్ ఏదైనా ట్రై చేద్దాం. ఓకే, రూల్ 3లో ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇంట్ స్క్వేర్ బ్రాకెట్ x ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ -3 అని ఇలా ఇచ్చా. సో ఇప్పుడు నాకు ఏమైనా ఎర్రర్ వస్తుందా, కంపైల్ టైమ్ ఎర్రర్ రాదు. ఏంటంటే కంపైలర్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఇంట్ దీని యొక్క సైజ్ అనేది ఇంటీజరా కాదా అని చూసుకుంటుంది. -3 అనేది ఇంటీజరే కదా, సో -3 ఇంటీజర్ కాబట్టి కంపైల్ టైమ్ ఎర్రర్ అనేది రాదు. కానీ -3 అనేది కరెక్టా అంటే కాదు. అప్పుడు ఏమొస్తుందంటే రన్ టైమ్ ఎర్రర్ వస్తుంది. ఏమొస్తుంది, రన్ టైమ్ ఎర్రర్ వచ్చి నెగిటివ్ ఎర్రర్ సైజ్ ఎక్సెప్షన్ అని వస్తుంది. నెగిటివ్ ఎర్రర్ సైజ్ ఎక్సెప్షన్ వస్తుంది. నెగిటివ్ ఎర్రర్ సైజ్ ఎక్సెప్షన్, నెగిటివ్ ఎర్రర్ సైజ్ నెగిటివ్ ఓకే సారీ నెగిటివ్, ఇది ఎరే కాబట్టి నెగిటివ్ ఎరే సైజ్ ఎక్సెప్షన్. సో నెగిటివ్ ఎరే, ఇది ఎరే సైజ్ ఎక్సెప్షన్. సో నెగిటివ్ ఇండెక్స్ ఇచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది, కంపైల్ టైమ్ ఎర్రర్ రాదు. కంపైలర్ ఏం చేస్తుంది, ఇది ఇంటీజరా కదా చెక్ చేసుకుంటుంది. సైజ్ అనేది ఇంటీజర్లో ఉండాలి. సో ఇంటీజర్ ఉంది కాబట్టి దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ రన్ టైంలో మాత్రం మనకి ఏమొస్తుంది, నెగిటివ్ అరే సైజ్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. ఎందుకంటే అరే అనేది నెగిటివ్ సైన్లో ఉంది. సో నెగిటివ్ సైన్లో అరేని డిఫైన్ చేయలేం. సో మైనస్లో సైజ్ని డిఫైన్ చేయలేం కాబట్టి రన్ టైమ్ ఎర్రర్ వచ్చి నెగిటివ్ సైజ్ ఎక్సెప్షన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ రూల్ నెంబర్ 4. నెక్స్ట్ ఏంటి, రూల్ నెంబర్ 4. సో నేనేం చెప్పాను,
ఇంట్ అనేది డిఫైన్ చేసా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్, ఇది ఇంటే, దీన్ని సైజ్ డిఫైన్ చేయడానికి నేను క్యార్లో డిఫైన్ చేశాను. సో ఇది వ్యాలిడా కాదా, ఇది వ్యాలిడా కాదా? సో ఇది వ్యాలిడ్ అయితే ఏంటి, వ్యాలిడ్ అది వ్యాలిడ్ అయితే ఎలా? సో ఇది ఖచ్చితంగా వ్యాలిడే, ఇది ఖచ్చితంగా వ్యాలిడే. ఇది ఏమవుతుందంటే ఏ వాల్యూ 97 కింద మారుతుంది. ఏ వాల్యూ ఎలా మారుతుంది? 97. సో 97 అనేది ఏంటి, ఒక ఇంటీజర్ వాల్యూ. అంటే అక్కడ నేను ఏదైతే క్యారెక్టర్ని పెట్టానో ఆ క్యారెక్టర్ ఎలా మారుతుంది, ఇంటీజర్ కింద చేంజ్ అయ్యి. సో అది ఎలా ఉంటుందంటే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ 97 కింద వస్తుంది. సో ఇది ఖచ్చితంగా వ్యాలిడే, ఎందుకంటే ఇది ఇంటీజర్ వాల్యూయే. సో ద అలౌడ్ డేటా టైప్స్ టు స్పెసిఫై ద అరే సైజ్ ఆర్ బైట్, షార్ట్, క్యార్, ఇంట్. ఎందుకు ఇదేంటి, ఇంటిగ్రల్ డేటా టైప్. ఏంటి, ఇంటిగ్రల్ డేటా టైప్, అంతే కదా. ఇది ఇంటికి ఒక ఇంటిగ్రల్ డేటా టైప్. ఇంటిగ్రల్ డేటా టైప్కి డిఫాల్ట్ డేటా టైప్ ఏంటి, ఇంటీజర్. సో ఇంటీజర్ అనేది ఏ వాల్యూస్ని హోల్డ్ చేయగలదు, బైట్ని, షార్ట్ని, ఇంటూ క్యార్, అంతేనా. సో ఇక్కడ నేనేం చేయొచ్చు, 97 దగ్గర బైట్ని పెట్టచ్చు, షార్ట్ని పెట్టచ్చు, క్యార్ని పెట్టచ్చు, లేదా డైరెక్ట్గా ఇంటూ కూడా పెట్టచ్చు. ఓకేనా. సో మనకి ఎటువంటి ఎర్రర్స్ అనేవి రావు. కానీ దీని ప్లేస్లో నేను ఒక 10L కానీ అట్లాంటివి పెడితే ఖచ్చితంగా నేనేం ఫేస్ చేస్తాను, కంపైల్ టైమ్ ఎర్రర్ అనేది ఫేస్ చేస్తాను. అంటే బైట్, షార్ట్, క్యార్, ఇంటూ కాకుండా వేరే ఏ డేటా టైప్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా నేనేమి ఫేస్ చేస్తాను, ఎర్రర్ని ఫేస్ చేస్తాను. సో చూద్దాం, ఎగ్జాంపుల్ చూస్తే కొంచెం ఎక్కువ అర్థమవుతుంది. సపోజ్ ఇంటూ స్క్వేర్ బ్రాకెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ సింగిల్ కోట్స్లో ఏ పెట్టాను, ఇది వ్యాలిడ్, ఎందుకంటే ఇది 97 కింద మారిపోతుంది కాబట్టి. సపోజ్ బైట్ బి ఈజ్ ఈక్వల్ టు 10 అన్న. సో ఇంట్ స్క్వేర్ బ్రాకెట్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ బి పెట్టా. సో ఇప్పుడు బి పెడితే ఏమవుతుంది, దీని ప్లేస్లో ఒక 10 వస్తుంది, ఇది వ్యాలిడే. నెక్స్ట్ ఇంట్ స్క్వేర్ బ్రాకెట్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్, దానికన్నా ముందు షార్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 20 అని పెట్టా. సో ఇంట్ ఎస్ పెట్టా. సో ఎస్ అంటే ఇప్పుడు ఏమవుతుంది, 20 అవుతుంది. సో ఇది కూడా వ్యాలిడే. అలా కాకుండా ఇంట్ స్క్వేర్ బ్రాకెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్, మనకి షార్ట్ కట్ ఉంది కదా లాంగ్లో, 10L అని ఇలా పెట్టేసా. 10L అని పెడితే ఇది లాంగ్. సో ఇది లాంగ్, ఇక్కడ మనకు కావాల్సిందేమో ఇంట్ టైపు. సో నాకేమొస్తుంది, కంపైల్ టైమ్ ఎర్రర్ వచ్చి పాసిబుల్ లాస్ ఆఫ్ ప్రెసిషన్ ఫౌండ్ ఏమవుతుంది, లాంగ్. కానీ మనకు కావాల్సింది ఏంటి, రిక్వైర్డ్ ఏంటి, ఇంట్. సో ఎర్రర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్రర్లో తెలిస్తేనే మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది మనకి. సో నెక్స్ట్ ఇంట్ స్క్వేర్ బ్రాకెట్స్ సమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఇట్లా పెట్టి 10.5 అన్న, అంటే ఇది డబుల్ అవుతుందా. సో డబుల్ అనేది ఇంటూ హోల్డ్ చేయలేదు, బట్ ఇది అనేది ఖచ్చితంగా ఎందులో ఉండాలి, ఇంటిగ్రల్ డేటా టైపు. అంటే ఏంటి, ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. కానీ ఇంట్లో కాకుండా మనకి ఎందులో ఉంది, డబుల్లో ఉంది. సో పాసిబుల్ లాస్ ఆఫ్ ప్రెసిషన్ ఏం ఫౌండ్ అయింది, డబుల్. ఎందుకంటే ఫ్లోటింగ్ డేటా టైప్స్లో డిఫాల్ట్ డేటా టైప్ ఏంటి, డబుల్, కాబట్టి డబుల్. అండ్ రిక్వైర్డ్ ఇంట్. సో ఇలాగా
ఇది రూల్ నెంబర్ 4. అండ్ రూల్ నెంబర్ 5 తీసుకుందాం. సరే, అయితే అరేకి మ్యాక్సిమం సైజ్ ఏమిస్తాం? సపోజ్ ఇంటు కాబట్టి నేనేం చేస్తాను, ఇంటు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మ్యాక్సిమం సైజ్ ఎంత ఉండాలి? ఇంటీజర్కి మ్యాక్సిమం సైజు 21, 47, 48, 3647 అంటే 4 బైట్స్ ఆఫ్ డేటాలో ఇదే కదా మ్యాక్సిమం వాల్యూ. సో ఇది పెట్టాలి. ఇది పెడితే ఇది ఓకే తీసుకుంటుంది, ఇది కరెక్టే. కానీ వర్చువల్ మిషన్ అనేది జేవిఎం అనేది దీని అంత సైజ్ లేకపోతే మాత్రం ఇక్కడ మనకి రన్ టైం ఎర్రర్ వస్తుంది. ఇట్లాగా సైజ్ సరిపోవట్లేదని చెప్పి సైజ్ అనేది సరిపోవట్లేదు. లైక్ ఏమొస్తుందంటే అవుట్ ఆఫ్ మెమరీ ఎక్సెప్షన్ వస్తుంది. అట్లా కాకుండా ఇక్కడ 47 ప్లస్లో 48 పెడితే ఇంటీజర్ టూ లార్జ్ అని కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. ఇక్కడ కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ రూల్ కానీ చూద్దామా. ఫస్ట్ రూల్లో ఏంటి, ఖచ్చితంగా క్రియేషన్ అప్పుడు సైజ్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ 0 సైజ్ ఉండడం కూడా లీగలే. థర్డ్, నెగిటివ్ ఎర్రర్ అనేది ఉండదు. నెగిటివ్ ఉండడం వల్ల నాకేమొస్తుంది, రన్ టైం ఎక్సెప్షన్ వస్తుంది. నెగిటివ్ అరే ఎక్సెప్షన్ వస్తుంది. ఓకే, అరే సైజ్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ రూల్ 4 ఏంటి, నేను ఇంటీజర్ డేటా టైప్ అంటే సైజ్ అనేది ఇంటీజర్లో ఉండాలి కాబట్టి ఏ అలౌడ్, క్యార్ అలౌడ్, బైట్ అలౌడ్, షార్ట్ అలౌడ్ అండ్ ఇంట్ అలౌడ్, ఇవన్నీ అలౌడ్. అయితే ఏం చేసినా పాసిబుల్ లాస్ ఆఫ్ ప్రెసిషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ రూల్ నెంబర్ 5 ఏంటి, రూల్ నెంబర్ 5 అంటే ఇంటీజర్కి మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో అది ఉంటుంది, కానీ కంపైల్ టైం ఎర్రర్ రాదు, కానీ రన్ టైంలో ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే చాలా పెద్దది కాబట్టి దానికి ఇంటూ 4 బైట్స్ వేస్తే చాలా పెద్ద వాల్యూ. ఆ వాల్యూ జీవీఎం డిజైన్ చేసి ఉండాలి, లేకపోతే ఏమొస్తుంది, అవుట్ ఆఫ్ మెమరీ ఎక్సెప్షన్ వస్తుంది. అదే కానీ ఆ నెంబర్ దాటి 48 పెడితే, లాస్ట్లో 48 పెట్టి అంతకన్నా ఎక్కువ నెంబర్ పెడితే ఏమొస్తుంది, ఇంటీజర్ నెంబర్ టూ లార్జ్ అనే కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇవి 5 రూల్స్. ఓకే, నెక్స్ట్ జనరల్గా ఇది అంత ఇంపార్టెంట్ అని నేను అన్నాను, కానీ 2 డైమెన్షనల్ ఆర్ మల్టీ డైమెన్షనల్. సో మల్టీ డైమెన్షనల్ అరేస్ ఆర్ 2 డైమెన్షనల్ అరేస్ని ఓల్డ్ లాంగ్వేజెస్లో ఏమంటారంటే మ్యాట్రిక్స్ అనేవాళ్ళు. సపోజ్ ఒక స్టూడెంట్స్ ఉంటే ఆ స్టూడెంట్స్ మార్క్స్ని స్టోర్ చేయాలంటే, సపోజ్ 3 స్టూడెంట్స్ ఉన్నారు, ఆ స్టూడెంట్స్కి ఇట్లా 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. వాడికేమో ఫస్ట్ సబ్జెక్ట్ రాశాడు, వాడేమో 2 సబ్జెక్టులే రాశాడు, వాడేమో లాస్ట్ సబ్జెక్ట్ రాశాడు. సో ఇక్కడ మనం గమనిస్తే ఇవన్నీ ఎంటీలు. సో దీనివల్ల ఏమవుతుందంటే మెమరీ వేస్టేజ్ అవుతుంది. కాబట్టి సన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే ఒక కొత్త టెక్నిక్ తీసుకొచ్చారు. అప్పుడు ఆ టెక్నిక్ పేరు ఏంటంటే అరే ఆఫ్ అరేస్ అప్రోచ్ అంటారు. దాన్ని అరే ఆఫ్ అరేస్ అప్రోచ్ అంటారు. అరే ఆఫ్ అరేస్ అప్రోచ్ అంటే ఏంటంటే, ఇట్లా అయితే ఇప్పుడు స్టూడెంట్ 1 అనేవాడికి ఇది ఒకటి సరిపోతుంది, అనవసరంగా ఈ 3 వేస్టేజ్ ఉంది, వీడికి 2 సరిపోతుంది, ఇది వేస్టేజ్.
ఈ 2 వేస్టేజ్, ఇక్కడ 3 వేస్టేజ్. ఇలాంటి ఈ మ్యాట్రిక్స్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని చేయడం కోసం ఏం చేశారంటే అరేస్ ఆఫ్ అరే అప్రోచ్. ఇక్కడ ఏం చేస్తానంటే సపోజ్ ఇలా ఉంది. మెమరీ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే ఇది ఒక అరే అయితే దీనికి ఇది బేస్, ఇది బేస్ డైమెన్షన్. దాని తర్వాత దీనికి ఇట్లా ఉంటుంది. అంటే ఇది అరే, ఈ అరేస్ ఆఫ్ అరేస్ అనమాట. లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంట్ డబల్ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే ఇది 2 డైమెన్షనల్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ 2 ఉండి ఇలా ఎంటీ ఒకటి ఉంది. సో ఇలా ఎంటీ ఎందుకు చేస్తానంటే ఈ బేస్ 2, ఓకే. దీని తర్వాత ఇవి ఈక్వల్గా 3 ఉంటే డైరెక్ట్గా 3 రాసేయచ్చు, 2, 3 అని రాసేయచ్చు. 2, 3 అని రాసేస్తే అప్పుడు మెమరీ లొకేషన్ సేమ్ ఇలాగే ఇక్కడ 2, ఇది ఏ. సో దాని తర్వాత వచ్చేవి ఇది 3, నెక్స్ట్ 3, ఇది సరిపోతుంది. అలా కాకుండా ఇంట్ స్క్వేర్ బ్రాకెట్స్ డబుల్ స్క్వేర్ బ్రాకెట్స్ న్యూ ఇంట్ ఆఫ్ 2 ఇలా ఎంటీ పెట్టాను ఒకటి. నెక్స్ట్ ఏ ఆఫ్ 0, నెక్స్ట్ ఏంటి ఏ ఆఫ్ 0 అంటే ఇలా ఈ డయాగ్రామ్లో ఇవన్నమాట. సో అలాగే ఇక్కడ ఏ ఆఫ్ 0 ఇక్కడ న్యూ అరేనా ఒకటి అని చేస్తున్నా. దాని సైజ్ అంతా 3 అంట. అదే ఏ ఆఫ్ 1 దీని సైజు ఇంటూ 2 సైజు. అప్పుడు దీన్ని ఎలా మెమరీ రిప్రజెంటేషన్ ఏంటంటే ఏ. సో 2 డైమెన్షన్ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2. అప్పుడు ఇది ఏ ఆఫ్ 0 అవుతుంది, ఇది ఏ ఆఫ్ 1 అవుతుంది. సో దీనికి 3 ఉన్నాయంట, ఏ ఆఫ్ 0కి ఎంత ఉన్నాయంట 3 ఉన్నాయంట. సో ఈ 3 ఇది. సో దీనికి 2 ఉన్నాయంట ఇది. సో ఇది 1D, ఇది 2D. ఇంకా దీని కింద ఇంకేమన్నా ఉంటే అరేస్ ఆఫ్ అరేస్ ఏమైనా ఉంటే అది 3D. ఇట్లా పెరుగుతూ వెళ్తుంది అనమాట. ఓకే, ఇలా చేయొచ్చు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అవి వ్యాలిడ్ అరేసా, అరే డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషనా కాదో తెలుస్తుంది మనకి. క్రియేషనా కాదో తెలుస్తుంది. సపోజ్ ఇంట్ స్క్వేర్ బ్రాకెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్. సో ఇలా ఉంది. ఇలా ఉంటే ఇక్కడ ఏంటి సైజ్ రూల్ 1 ప్రకారం ఖచ్చితంగా క్రియేషన్ అప్పుడు మనం ఇక్కడ సైజ్ని మెన్షన్ చేయాలి. ఇక్కడ సైజ్ని మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ నాకు ఏమొస్తుంది, కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. కంపైల్ టైమ్ ఎర్రర్. ఆ కంపైల్ టైమ్ ఎర్రర్ ఏం చెప్తుంది, అరే డైమెన్షన్ ఈజ్ మిస్సింగ్ అంటుంది. అరే డైమెన్షన్ మిస్సింగ్. సో ఇది అరే డైమెన్షన్ అనేది మిస్సింగ్ అని చెప్తుంది. నెక్స్ట్ రెండోది ఏంటి, ఇంట్ డబుల్ స్క్వేర్ బ్రాకెట్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ 3, 4. సో 3, 4 అంటే ఇక్కడ సైజులు మెన్షన్ చేస్తున్నాయి. 2 డైమెన్షనల్ అదినే 2 మెన్షన్ చేస్తున్నాయి. మెన్షన్ చేయకపోయినా పర్లేదు. దాని తర్వాత EF1, EF2, EF3 అని చెప్పి F2 వరకు EF0, EF1, EF2లో వీటిని చేయొచ్చు. ఇవి డిఫరెంట్గా ఉంటాయి. నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నార్మల్గా. సో ఇలా 2 ఇలా ఉన్నాయంట, ఓ దానికంట ఇలా ఉన్నాయంట. ఒకటి ఎంత 1, 2, 3, 4 1, 2, 3, 4. ఇక్కడ కూడా 1, 2, 3, 4. దీని మీనింగ్ ఇది. మెమరీ లొకేషన్ అనేది ఇలా జరుగుతుంది. ఇంకా దీనివల్ల ఏమీ వేస్టేజ్ అనేది ఉండదు. ప్రతి బ్లాక్ని యూజ్ చేసుకున్నట్టు ఉంటుంది. సరే, మరి ఇది వ్యాలిడా? ఇంట్ డబుల్ స్క్వేర్ బ్రాకెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ 3 ఇలా ఉంది. సో ఇది వ్యాలిడా ఇన్వాలిడా? ఇది ఖచ్చితంగా వ్యాలిడే. ఇది వ్యాలిడ్ ఎందుకంటే ఇక్కడ మనకి ఖచ్చితంగా ఏమి ఉండాలి,
ఏదైతే బేస్ అరే ఉందో ఆ బేస్ అరేని ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ బేస్ అరేని మెన్షన్ చేశారు, దాని సైజు మెన్షన్ చేశారు. సో నో ఇష్యూ. ఏదైతే ఈ ఎంటీ ఉందంటే అర్థమైందంటే ఏదైతే సెకండ్ అంటే అరేస్ ఆఫ్ అరేలో ఏదైతే ఉన్నాయో అవి ఫిక్స్డ్ సైజులో లేవు, డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. సో అందుకోసం మళ్ళీ మనం ఏం చేయాలి, ఏ ఆఫ్ 0 = న్యూ ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేయాలి. ఇంట్ ఆఫ్ అది 2 లేకపోతే ఏ ఆఫ్ 1 ఏ ఆఫ్ 2 న్యూ ఇంట్ ఆఫ్ 3 అని, న్యూ ఇంట్ ఆఫ్ 4 సంథింగ్ ఎంతో ఇలా ఇచ్చాం. ఇలా అంటే దీని మీనింగ్ ఏంటి, ఈ ప్లేసెస్లో ఒక దాంట్లో 2 ఉంది, ఒక దాంట్లో 3 ఉంది, ఒక దాంట్లో 4 ఉంది. సో దాని మీనింగ్ అనమాట. సో ఇది వ్యాలిడ్ వన్. సపోజ్ ఇంట్ డబుల్ స్క్వేర్ బ్రాకెట్ x = ఇంట్ న్యూ ఇంట్ ఇలా ఉంది. సో ఫస్ట్ మనం బేస్ మ్యాట్రిక్స్ ఏదైతే బేస్ అరే ఉందో ఆ బేస్ అరేని ఖచ్చితంగా డిఫైన్ చేయాలి. ఇక్కడ డిఫైన్ చేయకుండా సెకండ్ హ్యాండిల్ చేశాడు. సో ఇది ఇన్వాలిడ్. ఓకే, కంపైల్ టైమ్ ఎర్రర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఈ రకంగా ఈ రకమైన ఎగ్జాంపుల్ చూడగానే మనకు అర్థమైపోయిందిగా. 1 డైమెన్షనల్లో ఖచ్చితంగా సైజుని మెన్షన్ చేయాలి, 2 డైమెన్షనల్లో కూడా బేస్ సైజుని మెన్షన్ చేయాలి. కానీ ఆ పక్కన ఉండేవి వేరియబుల్గా మిగతా అరేస్ ఆఫ్ అరేస్ అనే డిఫరెంట్ సైజెస్లో ఉంటే దాన్ని ఎంటీగా ఉంచేయచ్చు. కానీ ఖచ్చితంగా బేస్ ఫస్ట్ వచ్చే స్క్వేర్ బ్రాకెట్ ఏది ఉందో అది బేస్ అంటారు. ఇది మాత్రం ఖచ్చితంగా డిఫైన్ చేసి ఉండాలి. సో ఇప్పుడు నేను ఏం చేశాను, అరే డిక్లరేషన్ చెప్పాను, నెక్స్ట్ అరే క్రియేషన్ చెప్పాను, నెక్స్ట్ థర్డ్ది ఇనిషియలైజేషన్. మనం ఇప్పుడు ఏం చేయాలి, అరేని ఇనిషియలైజ్ చేయాలి. అరేని ఇనిషియలైజ్ చేయడం అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఇంట్ స్క్వేర్ బ్రాకెట్ x = న్యూ ఇంట్ ఆఫ్ 3 అని అనగానే అసలు మెమరీలో ఏం జరుగుతుంది, ఎక్స్ అనే రిఫరెన్స్ వేరియబుల్ 3 సైజ్ ఉన్న అరేని తీసుకొని ఇంటికి డిఫాల్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ జీరోస్తో లోడ్ చేస్తుంది. ఇప్పుడు కానీ నేను x ఆఫ్ 0 నెక్స్ట్ ఇది ఇండెక్స్ వైజ్లో ఉంటాయి. సో ఇండెక్స్ x ఆఫ్ 1, x ఆఫ్ 0, x ఆఫ్ 1, x ఆఫ్ 2 అంటారు. సో వీటిలో x ఆఫ్ 0ని ప్రింట్ చేస్తే 0 వస్తుంది, x ఆఫ్ 1 ప్రింట్ చేస్తే 0 వస్తుంది, x ఆఫ్ 2 ప్రింట్ చేస్తే 0 వస్తుంది. అంటే ఫస్ట్ అన్ని ఇనిషియల్గా 0 వస్తాయి. సో వీటిని నేను ఏం చేయాలంటే ఇండెక్సింగ్ యూజ్ చేసి x ఆఫ్ 0 = ఆ x ఆఫ్ 1 10 కానీ, x ఆఫ్ 1 = 20 అని కానీ, x ఆఫ్ 2 = 30 అని కానీ నేను ఏం చేస్తున్నాను, ఈ 0ని తీసేసి 10 పెట్టు, ఈ 0ని తీసేసి 20 పెట్టు, ఈ 0ని తీసేసి 30 పెట్టు అని చెప్పి డేటాని లోడ్ చేస్తున్నా. ఇట్లా డేటాని లోడ్ చేయడాన్ని ఏమంటారంటే అరే ఇనిషియలైజేషన్ అంటారు. అరే ఇనిషియలైజేషన్ అంటారు. దీనికన్నా ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ ఎగ్జాంపులే తీసుకుందాం, వేరే కలర్ తీసుకుంటా, బ్లాక్ తీసుకుందాం. ఇంట్ స్క్వేర్ బ్రాకెట్స్ x = న్యూ ఇంట్ ఆఫ్ 3 అని ఇలా ఇచ్చా. సో ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు దీని యొక్క నార్మల్గా ఏమంటానంటే అది ఈ ఎక్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను, SOPLN ఆఫ్ ఎక్స్ని. ఇప్పుడు ఎక్స్ని ప్రింట్ చేయాలనుకుంటే ఫస్ట్ నాకు వచ్చేది ఏంటి, ఫస్ట్ ఏం చూపిస్తుంది అంటే నేనేంటి ఈ క్లాస్ నేమ్ రాస్తుంది. ఫస్ట్ క్లాస్ నేమ్ అంటే ఏంటి, క్లాస్ నేమ్ అనేది ఎలా స్టార్ట్ అవుద్ది, స్క్వేర్ బ్రాకెట్తో. ఆల్రెడీ ముందుగా చెప్పాను కదా, క్లాస్ నేమ్, రిలేటెడ్ క్లాస్ నేమ్. ఇది ఎరే ఉంది, ఈ ఎరేని క్రియేట్ చేశానంటే ఈ క్లాస్ అనేది ఎందులో ఉంటుంది, జావా లాంగ్వేజ్ లెవెల్లో క్లాస్ ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటుంది. ఆ క్లాస్ డిఫైన్ చేసి ఉంటే ఆ క్లాస్ని ఎట్లా కనిపెట్టచ్చు, ఎరే కాబట్టి ఇలా స్క్వేర్ బ్రాకెట్ ఫస్ట్ ఇలా ఉండి, ఇది ఇంటీజర్ కాబట్టి ఐ అనే దాంతో స్టార్ట్ అవుద్ది. అయిన తర్వాత ఇప్పుడు దీని వాల్యూ ఎక్స్ అనేది ఆ రిఫరెన్స్ వాల్యూ ఏముంటుందంటే దీని తర్వాత ఖచ్చితంగా @ ఉండాలి. @ ఉన్న తర్వాత ఇక్కడ హెక్సాడెసిమల్ వాల్యూ ఉంటుంది. అంటే లైక్ ఎలా వస్తుందంటే స్క్వేర్ బ్రాకెట్ @ సపోజ్ 3E4F అని ఉందనుకో, 3E4F అనే అడ్రస్ ఇలా ఉంటుంది.
అడ్రస్ ఎలా ప్రింట్ అవుద్ది, ఇలా ప్రింట్ అవుద్ది. అడ్రస్ ప్రింట్ అవ్వాలంటే ఏంటి, ఫస్ట్ క్లాస్ నేమ్ ఎలా ఉంటుంది, స్క్వేర్ బ్రాకెట్. అరేస్లో ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్ ఉండి డేటా టైప్ ఏదైతుంది అది డేటా టైప్ ఏంటి, ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి ఇంట్ ఐ తర్వాత @ హెక్సాడెసిమల్ వాల్యూ అంటే 0 to 9 and A to F ఉంటాయి అన్నమాట. సో ఈ హెక్సాడెసిమల్ వాల్యూ తోటి ఇట్లాగా ప్రింట్ అవుతుంది. అలాంటప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు SOPLN ఈ అడ్రస్లో ఏదైతే ఉందో ఈ అడ్రస్లో ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏమవుతుంది, ఇదేంటి ఎక్స్ కాబట్టి x0 అనంటే ఫస్ట్ ఎలిమెంట్ అనేది ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ ఎలిమెంట్ ప్రింట్ చేసినప్పుడు ఇంటికి డిఫాల్ట్ వాల్యూ ఏంటి, 0 కాబట్టి 0 ప్రింట్ అవుతుంది. 0 కాబట్టి 0 ప్రింట్ అవుతుంది. సపోజ్ అదే 2 డైమెన్షనల్ అనుకో, ఇంట్ స్క్వేర్ బ్రాకెట్ x న్యూ ఇంట్ దీని సైజు 2, ఇంకో దాని సైజు యూనిఫామ్గా ఉందనుకుందాం, అది 3 అనుకుందాం. సో ఇలా ఉన్నప్పుడు దీని బేస్ సైజ్ అంతా 2 కాబట్టి 2. ఇప్పుడు నేను కానీ SOPLN ఎక్స్ని ప్రింట్ చేయాలనుకుంటే ఎక్స్ అనేది ఏంటి, బేసిక్గా 2 డైమెన్షనల్ కాబట్టి 2 స్క్వేర్ బ్రాకెట్స్ వచ్చి 2 స్క్వేర్ బ్రాకెట్స్, ఇది ఇంటీజర్ కాబట్టి ఇంటీజరు, తర్వాత @ సమ్ 3 4 ఏ సంథింగ్ లైక్ ఇలా వస్తుంది అన్నమాట. సో ఇలా వస్తుంది. సో నెక్స్ట్ A0 అంటే అదేంటి, A0 అంటే అప్పుడు అదొక సింగిల్ అరే అవుతుంది కదా, సింగిల్ టైప్ అరే అవుతుంది కదా. అంటే మెమరీ లొకేషన్స్లో ఎలా ఉంటుంది, బేస్ ఏమో 2 ఎలా ఉంటుంది, ఇదంటే ఎక్స్ అవుతుంది, ఇది x0, ఇది x1 అవుతుంది. సో దీంట్లో 3 ఎలిమెంట్స్ ఉంటాయి, 1 2 3. నెక్స్ట్ దీంట్లో 3 ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇది 2 డైమెన్షనల్ కదా. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే SOPLN x0, ఇప్పుడు x0 అని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. x0 ప్రింట్ చేయాలనుకుంటే ఇది కూడా ఒక అరేనే కదా రిప్రజెంట్ చేసేది. ఈ x0 అనేది ఒక రిఫరెన్స్ ఆఫ్ దీన్నే కదా, ఒక అరేనే కదా చేసేది. అప్పుడు ఏమవుతుందంటే సింగిల్ స్క్వేర్ బ్రాకెట్, ఇందాకేమో డబుల్ స్క్వేర్ బ్రాకెట్ వచ్చింది, ఎందుకు, అది 2 డైమెన్షనల్ కాబట్టి. ఇది ఇప్పుడు ఏమవుతుంది, సింగిల్ స్క్వేర్ బ్రాకెట్ ఇంటీజర్ కాబట్టి అది @ ఇక్కడ కూడా 4F 2A సంథింగ్ అలాగా దీన్ని ప్రింట్ చేస్తుంది. అట్లా కాకుండా SOPLN ఇది x0 అంటే x0 అంటే ఈ ఎలిమెంట్ కదా. సో ఇప్పుడు x0 ఇది ఇంటీజర్ కాబట్టి 0 0 0. సో అవుట్పుట్ ఏమవుతుంది, 0 వాల్యూని 0ని ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇనీషియల్గా మనం ఎప్పుడైతే డిక్లేర్ చేసి క్రియేట్ చేస్తామో దాంట్లో ఇనీషియల్గా ఉండే వాల్యూస్ అన్నీ జీరోస్. అంటే జీరోస్ అని ఎందుకంటే అనేది ఇంటి టైప్ కాబట్టి 0. డేటా టైప్ మారిపోతే దాని డిఫాల్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్తో లోడ్ అవుతుంది. ఓకే, లోడ్ అవుతుంది. అర్థమైందా? ఈ రకంగా మనం దీన్ని ఏమంటారు, ఇట్లా డిఫైన్ చేసి ఉంచుతాం అన్నమాట. నెక్స్ట్ వన్, ఏం చెప్పా, ఇంట్ స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని A = న్యూ ఇంట్ ఆఫ్ 4 అంటే A0 1 తోటి A1 2 A2 3 A3 4 అని ఇట్లాగా నేను ఏ వాల్యూస్ని అంటే ఏ ఇలా చూపించి ఇది 1 ఇది 2 ఇది 3 ఇది 4 దీని సైజు 4 దీంట్లో A0 ఆల్రెడీ దాని ముందు 0 ఉంటుందా, 0 పోయి ఇది రావాలి, 0 పోయి 2 రావాలి, 0 పోయి 3 రావాలి, 0 పోయి 4 రావాలి. సో ఇది A1, ఇది A2, ఇది A3. సో ఇదేమో డిక్లరేషన్, ఇదేమో క్రియేషన్, ఇదేమో ఇనిషియలైజేషన్. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, ప్రతిసారి క్రియేట్ చేసి డిక్లేర్ చేసి క్రియేట్ చేసి ఇనిషియలైజ్ చేసి ఇంత పెద్ద రాయాలా అంటే
రాయకుండా సింగిల్ లైన్లో రాయొచ్చు. దీన్ని ఏమంటారంటే షార్ట్ హ్యాండ్ నోటేషన్ అంటారు. ఏమంటారు? షార్ట్ హ్యాండ్ నోటేషన్ ఆఫ్ ఏ అరే. షార్ట్ హ్యాండ్ నోటేషన్ అనేది ఎట్లాగా ఉంటుంది? సపోజ్ నేను ఏం చేయాలి, ఫస్ట్ ఇంట్ ఆఫ్ ఏ అంటే దీని మీనింగ్ ఏంటి? ఏని డిక్లేర్ చేశాను, చేసిన తర్వాత ఏజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ 3 అంటే నెక్స్ట్ ఏం చేశాను, నేను క్రియేట్ చేశాను. ఇదేమో డిక్లేర్ చేశాను, ఇదేమో క్రియేట్ చేశాను. తర్వాత A0, A1, A2, 10, 20, 30. సో ఏం చేశాను, ఇన్షియలైజ్ చేశాను. డిక్లేర్, క్రియేషన్, ఇన్స్టలేషన్ ఈ 3 చేసిన తర్వాత దీన్ని ఒక సింగిల్ లైన్లో రాయాలి అని అంటే అంటే ఎలా రాయాలి? ఇంట్ స్క్వేర్ బ్రాకెట్ వేరియబుల్ నేమ్ ఏ కదా, ఏ. అండ్ ఇప్పుడు ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేయచ్చు, 10, 20, 30. సింపుల్. ఇది షార్ట్ హ్యాండ్ నోటేషన్. ఇప్పుడు అరేని డిక్లేర్ చేయాలంటే ఇంట్ స్క్వేర్ బ్రాకెట్ డైరెక్ట్ అయిపోయేది అది స్క్వేర్ బ్రాకెట్ ఏ ఇట్లా 1, 10, 20, 30. సో దీన్ని ఏమంటారంటే ఇది షార్ట్ హ్యాండ్ నోటేషన్. షార్ట్ కట్ ఇది అనమాట. షార్ట్ కట్. సపోజ్ నేను కానీ ఇలా రాశాను అనుకో, క్యార్ డేటా టైప్స్, ఓకే, CH స్క్వేర్ బ్రాకెట్స్ AEIOU ఇలా ఓవెల్స్ని కానీ నేను కానీ కన్సోనెంట్స్ ఓవెల్స్ ఉంటాయి కదా, వాటిని ఇట్లా కానీ ప్రింట్ చేశాను అనుకో. సో ఇది కూడా వ్యాలిడే. సపోజ్ స్ట్రింగ్ తీసుకుందాం. స్ట్రింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇది డబుల్ కోట్స్లో ABC అని ఇలా ఇచ్చా. సో ఇది ఒకేసారి అయిపోయింది. ఏంటి? స్ట్రింగ్ డేటా టైప్ ఇది, దీంట్లో ఉండే వాల్యూస్ ఇవి అని. సో ఈ రకంగా ఏం చేయొచ్చు మనం షార్ట్ నోటేషన్లో, షార్ట్ హ్యాండ్లో మనం రాయొచ్చు. సరే, సింగిల్ డైమెన్షన్ ఓకే రాసేసాం. మరి మల్టిపుల్ డైమెన్షన్స్, సపోజ్ 2 డైమెన్షన్స్ తీసుకుందాం. 2 or 3 2 తీసుకుందాం. ఫస్ట్ 2 తీసుకుంటే x is equal to, ఇప్పుడు నేను ఏం చేయాలి, వాల్యూస్ని రాయాలి. సో వాల్యూస్ని రాయాలి కాబట్టి 10, 20, 30, 40, 50. ఇక్కడ 2 కనిపిస్తున్నాయి కదా, ఈ 2 కనిపిస్తున్నాయి అంటే 1, 2 అంటే ఇది ఇలా ఉండి ఒక దాంట్లో ఫస్ట్ దాంట్లోనేమో 1, 2, 3 ఉన్నాయని, ఇంకో దాంట్లోనేమో 2 ఉన్నాయని మీనింగ్. ఇది మెమరీ రిప్రజెంటేషన్. ఇది x అయితే ఇది x of 0, ఇది x of 1, ఇది x of 0, x of 1. x of 0లో ఉన్నది 10, 20, 30, 40, 50. ఓకే, ఇది అరే. సపోజ్ ఇలా ఉంది, ఇంట్ స్క్వేర్ బ్రాకెట్ 3 స్క్వేర్ బ్రాకెట్లో x is equal to, షార్ట్ బ్రాకెట్స్ ఆన్ చేస్తున్నా. సో 3, ఓకే, 3 ఫ్లవర్స్ 10, 20, 30, ఓకే, కామా పెట్టా 40, 50. ఇక్కడ నేను 2 పెట్టా, ఓకే, 2 పెట్టా. నెక్స్ట్ ఇంకో 2 పెట్టి 60 కామా పెట్టి 70, 80, 90, 100, 110. సో 3 ఇదొకటి, ఇదొకటి అంటే ఫస్ట్ ఈ 2 బ్రాకెట్స్లో
ఇక్కడ 2 బ్రాకెట్స్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనకి 2 ఉంటాయి, అంతే 2 ఉంటాయి. దాని తర్వాత దీంట్లో 2, సో 2 ఉన్నాయి. ఆ రెండిట్లో ఒకటి 3, ఒకటి 2, ఒకటి 3, ఒకటి 2. నెక్స్ట్ రెండో దాంట్లో 1, 2, 3 ఉన్నాయి. సో 3 ఉన్నాయి కాబట్టి 1, 2, 3 అందులో ఇదేమో 60, 70, 80, 90, 100, 110. సో ఇక్కడ 10, 20, 30, 40, 50. సో ఈ రకంగా మెమరీ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. ఇలా చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది మెయిన్గా చెప్పాలనుకున్నది. సో దీన్ని బట్టి ఏం చేయొచ్చు, డిక్లరేషన్, క్రియేషన్ అండ్ ఇనిషియలైజేషన్ అనేది ఒకేసారి షార్ట్ హ్యాండ్ నోటేషన్లో రాయొచ్చు. అర్థమైందా? సో అలా రాసాను కదా అని ఇంటూ ఎక్స్ వ్యాలిడ్, నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ 3, ఇది వ్యాలిడే. ఇది 2 వ్యాలిడ్ కదా అని చెప్పి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30 అని ఇలా ఇచ్చామనుకో, ఇది ఇన్వాలిడ్. అప్పుడు ఇది ఏమంటుందంటే ఇల్లీగల్ స్టేట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని వస్తుంది. ఇల్లీగల్ స్టేట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చూపిస్తుంది. ఇల్లీగల్ స్టేట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చూపిస్తుంది. ఓకే, అంటే మనం సపోజ్ ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అనుకో, ఇంట్ ఎక్స్ ఒకసారి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ఒకసారి రాయొచ్చు కదా. అలా అని చెప్పి ఈ లైన్ ఈక్వల్ అన్నట్టు రాయకూడదు. ఇది ఇల్లీగల్ స్టేట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇదనమాట ఎరేస్ అంటే. ఇది ఎరేస్ అనేది ఏంటి, ఒక సింపుల్ వేలో చెప్తా. ఎరేస్ అనేది ఏంటి, మనం ఒక సేమ్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ని ఒక సింగిల్ వేరియబుల్కి అసైన్ చేసామంటే ఫిక్స్డ్ సైజ్లో, దాన్ని అరే అంటారు. సో ఆ అరేలోనే అంటే నాన్ హోమోజీనియస్ చేయదు కాబట్టి అదే డిసడ్వాంటేజ్ అవుతుంది. అండ్ దీన్ని ఈ అరేస్ని డిక్లేర్ చేయొచ్చు, క్రియేట్ చేయొచ్చు అండ్ ఇనిషియలైజ్ చేయొచ్చు. అండ్ దీన్ని షార్ట్ హ్యాండ్లో కూడా రాయొచ్చు. అది ఈ లెక్చర్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదంతా చెప్పాను. సో నెక్స్ట్ ఏంటంటే లెంత్ వేరియబుల్కి